సముద్రంలో పైరట్స్ చాలామంది వచ్చారు. కానీ ఒక్క పేరు మాత్రం యుగాన్ని మార్చింది. గోల్డ్ రోజర్. ఆయన చనిపోలేదు. ఒక అగ్నిని వెలిగించాడు. ఆ రోజు వరల్డ్ గవర్నమెంట్ అనుకున్నది రోజర్ స్టోరీ అయిపోయిందని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే రోజర్ ఒక మనిషి కాదు, ఒక ఎర. ఆ ఎరని కంటిన్యూ చేయడానికి ఒక పిల్లవాడు సముద్రాన్ని మీదకి వచ్చాడు. ధనం కోసం కాదు, ఫేమ్ కోసం కాదు. ఫియర్ అనే తెలియని ఒక మాన్స్టర్. మాంకీ డి. లూఫీ. తన దగ్గర స్ట్రాంగర్ పవర్ ఉండకపోవచ్చు, గ్రేటెస్ట్ వార్డ్ ఉండకపోవచ్చు, కానీ తన పక్కన ఉండే వాళ్ళ కోసం చావు దాకా తోడుండే హార్ట్ ఉంది. జోరో తన డ్రీమ్ని వదిలేశాడు. సాంజి హెల్ నుండి వచ్చాడు. రాబిన్ వరల్డ్ మొత్తం అపోజ్ చేసింది. ఎందుకు? ఎందుకంటే లూఫీ వాళ్ళకి ఫ్రీడమ్ చూపించాడు. వరల్డ్ గవర్నమెంట్కి భయం పైరట్స్ మీద కాదు, మికా మళ్ళీ వచ్చాడు అనే భయం. డ్రమ్స్ ఆఫ్ లిబరేషన్ వినిపించినప్పుడు సముద్రం కూడా అదిరిపోయింది. కైడో లాంటి మాస్టర్ కూడా అర్థం చేసుకున్నాడు, తను మనిషి కాదు, ఒక స్టోమ్. మెరన్ఫోర్డ్ ఎనైస్ లవ్ యూ. ప్రతి ప్లేస్లో ఒక మెసేజ్ మాత్రమే. లూఫీ ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ నెవర్ రిమైన్స్ ద సేమ్. రోజర్ వరల్డ్ని స్టార్ట్ చేశాడు, కానీ ఆ స్టోరీని ఫినిష్ చేసేది ద ఫ్యూచర్ పైరేట్ కింగ్, మాంకీ డి. లూఫీ.